నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ బిళ్ళ. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచ దేశాల్లో ఆందోళనలు, అమెరికాలో సైతం నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు సార్ ట్రంప్. 90 రోజుల పాటు విరామం ప్రకటించారు ఈ టారిఫ్లకు సంబంధించి. సో చాలా సందర్భాల్లో ఈ టారిఫ్ల మీద ప్రకటన చేసిన తర్వాత కూడా కొన్ని వార్తలు వస్తే ట్రంప్ దాన్ని ఖండించారు సార్. టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గుతున్నారా అని అడిగితే కాదు, ఖచ్చితంగా కాదు, తగ్గేదెల్లే అన్నారు. కానీ ఇప్పుడు ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఈ అనూహ్య నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటి? ట్రంప్ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఒకటి, ట్రంప్ అన్ప్రెడిక్టబుల్. ఈవెన్ ఇప్పుడే కాదు, అసలు ఈ టారిఫ్ల గోల వచ్చినప్పుడు కెనడా, మెక్సికో పైన టారిఫ్ విధించి మళ్ళీ వెంటనే వితిన్ 24 hours దాన్ని ఆపాడు. సో అందువల్ల ట్రంప్కి ఇది కొత్త కాదు, ఇలా అన్ప్రెడిక్టబుల్గా ఉండడం. అది కూడా ఒక వ్యూహం. అంటే అంతుపట్టని అయోమయ పరిస్థితిని క్రియేట్ చేయాలి అన్నది ట్రంప్ లక్ష్యం. సో అందువల్ల ఇప్పుడు దీనికి రీజన్ ఏంటి అంటే, ట్రంప్ అఫీషియల్గా ఇచ్చింది 90 రోజుల పాస్. అంటే ఈ టారిఫ్ 90 రోజుల పాటు అమల్లోకి రావు, ఎక్సెప్ట్ చైనా. అన్ని దేశాలపైన కాదు, చైనా పైన, మరికొన్ని దేశాలపైన ఉంటాయి. కానీ ప్రధానంగా అత్యధిక దేశాలపైన ఈ పాస్ విరామాన్ని ప్రకటించాడు. దానికి ట్రంప్ చెప్పిన రీజన్ ఏంటి అంటే, 75 దేశాలు అమెరికాతో సంప్రదించాయి. సార్ మేము ఒప్పందం కుదుర్చుకుంటాం సార్, ప్లీజ్ సార్ అని అంటున్నాయి. సో తవ్వకస్తున్నాయి 75 దేశాలు అమెరికాతో ఒప్పందం చేయడానికి. దీనికి ఒక్కొక్క దేశానికి అనుగుణమైన ఒప్పందం చేసుకుంటాం. టైలర్ మేడ్, కస్టమైజ్ డీల్ కుదుర్చుకుంటాం. టైలర్ డీల్ అన్నాను నిన్న. సో అంటే ఆ టైలర్ డీల్ ఏంటిది అని అడిగితే, అమెరికా అధికార ప్రతినిధి చెప్పింది, టారిఫ్లు ఎలా డిసైడ్ చేస్తారంటే దానికి ఒక విచిత్రమైన ఫార్ములా ట్రంప్ కనుక్కున్నాడు. అలా ఫార్ములానే విచిత్రం, దానికి రీజన్ లేదు. మొదలేమన్నాడు, రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నాడు. అంటే తమ దేశం పైన ఎంత సుంకం విధిస్తే తమ వస్తువులపైన, తాము ఆ దేశ వస్తువులపైన అదే సుంకం విధిస్తాం. ఇప్పుడు అమెరికన్ గూడ్స్ పైన ఇండియా ఎంత టారిఫ్ వేస్తే, ఇండియన్ గూడ్స్ పైన అమెరికా అంతే టారిఫ్ వేస్తుంది. ముందు చెప్పింది రెసిప్రోకల్ టారిఫ్, కానీ ఆ స్థాయిలో వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే, దీన్ని కైండ్ రెసిప్రోకల్ అన్నాడు. మరి రెసిప్రోకల్ అంటే సింపుల్, ఒక దేశం ఎంత వేస్తే అమెరికా అంత వేయాలి. కైండ్ అంటే కాస్త తక్కువ వేయాలి. కానీ అసలు ఎట్లా వేసాడు? దీనికి ఒక విచిత్రమైన ఫార్ములా కనుక్కున్నాడు. ఫార్ములా ఏంటంటే, ఒక దేశంతో అమెరికాకు ఉన్న డెఫిసిట్ బై ఆ దేశానికి వస్తున్న ఎక్స్పోర్ట్స్ ఇంటూ 100. ఇది ఒక ఫార్ములా. అంటే ఉదాహరణకు భారతదేశం అమెరికాకు $87 బిలియన్, $87 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. $42 బిలియన్ మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు US $87 బిలియన్. ట్రేడ్ డెఫిసిట్ అంటే వాణిజ్య లోటు అమెరికాకు 87 మైనస్ 42 $45 బిలియన్. ట్రంప్ వేసిన లెక్క ఏంటి అంటే, మొదలు డెఫిసిట్ 45 బై ఆ కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా 87 ఇంటూ 100 బై 2 వేసి 26% పట్టుకొచ్చాడు దీన్ని. సో ఇలా విచిత్రమైన ఫార్ములా కనుక్కొని ట్రంప్ టారిఫ్ వేసాడు. సో మొదలు ట్రంప్ టారిఫ్కి ఒక రేషనా లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. సో విధించిన తర్వాత వార్త వచ్చింది, మొత్తం వరల్డ్ స్టాక్ మార్కెట్స్ అన్నీ పతనమయ్యాయి. పతనమయ్యాక ఒక వార్త వచ్చింది, ట్రంప్ ఈ 90 days పాటు విరామం ప్రకటించబోతున్నాడు అని. ఆ వార్త రావడంతోనే స్టాక్ మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి. పుంజుకున్న తర్వాత మళ్ళీ అమెరికన్ ప్రభుత్వం అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అలాంటివి ఏమీ లేదు అని. దాంతో మళ్ళీ స్టాక్ మార్కెట్లు డమాలని పడిపోయాయి. అప్పుడు కాదన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 90 days విరామం. ఇప్పుడు నాకు చెప్పండి, ఇందులో ఏదైనా పద్ధతి ఉందా, పాడుందా? సో ట్రంప్ ఇస్ మెథడ్ ఇన్ ద దేర్ షుడ్ బి మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అంటాడు. కానీ ఇందులో మ్యాడ్నెస్లో మెథడ్ కూడా లేదు. సో ట్రంప్ ఇప్పుడు కూడా ఏం వాదన పెడుతున్నాడు, 75 దేశాలు తమ దేశంతో ట్రేడ్ డీల్కు ముందుకు వచ్చాయని. ట్రంప్ సుంకాలు విధించింది 60 కంట్రీస్ పైన అని చదివాము. మరి తాను సుంకాలు విధించకపోయినా కొన్ని దేశాలు మరి అమెరికాతో ఒప్పందానికి వచ్చాయా తెలియదు.
అంటే ట్రంప్ సుంకాల దెబ్బ తగలక ముందే ట్రంప్ అమెరికాతో చర్చలకు వచ్చాయి. ఎందుకంటే 60 కంట్రీస్ పైన టారిఫ్స్ విధించారని వార్తలు వచ్చాయి. నిన్న ట్రంప్ చెప్పింది 75 కంట్రీస్ నాతో ఒప్పందానికి రెడీ అయ్యాయి, దాంతో నేను ఈ పాజ్ విధిస్తున్నాను అని అన్నాడు. సో వాళ్ళ ఆ దేశాలతో మేము టైలర్డ్ డీల్స్ కుదుర్చుకుంటాం. టైలర్డ్ డీల్ అంటే డెఫిసిట్ టారిఫ్, ఆ దేశం విధిస్తున్న టారిఫ్ డెఫిసిట్ మాత్రమే కాదు, ఒక కంట్రీకి మనం మిలిటరీ సాయం ఎంత చేస్తున్నాం, ఒక కంట్రీ వద్ద మన సైన్యం ఎంత ఉంది, ఒక దేశానికి అమెరికా ఎంత విదేశీ సాయం చేస్తుంది, ఈ లెక్కలన్నీ తీసి మేము టారిఫ్లు నిర్ణయిస్తాం అని దాన్నే కస్టమైజ్ లేదా టైలర్ డీల్ అన్నాడు. సో ఆ డీల్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో ఈ టైలర్ డీల్స్ ఇంకొక ఆర్గ్యుమెంట్, మరి ట్రంప్ చెప్పిన ఆర్గ్యుమెంట్ నిజమా? ప్రపంచంలోని చైనా మినహా అన్ని దేశాలు అమెరికాతో ఒప్పందానికి ముందుకు వస్తున్నాయి. సార్ ప్లీజ్ సార్ అంటున్నాయి, దాంతో నేను దిగవచ్చిన అంటున్నాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎన్ని కంట్రీస్ దిగివచ్చాయి? సౌత్ కొరియా, జపాన్, మెక్సికో, కెనడా, యూరప్ అందరూ తిరగబడ్డారు. ఒక్క తిరగబడని దేశం ఇండియా మాత్రమే. ఒక్క మౌనంగా ఉన్నది భారతదేశం మాత్రమే. మీరు ప్రపంచంలో చిన్నవి పెద్దవి అన్ని దేశాలు మేము కూడా సుంకాలు విధిస్తామంటూ ముందుకొచ్చాయి. సో మరి ఈ సుంకాల ముందుకు రావడమే కాదు, ఇతర దేశాలతో అమెరికా ప్రత్యర్థులతో కూడా ఒప్పందాలకు ముందుకొచ్చాయి. జపాన్కు చైనాకు పడదు, చైనాకు సౌత్ కొరియా జపాన్కు పడదు కనుకనే అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో జపాన్ను కలుపుకొని క్వాడ్ అనే క్వాడ్రిలేటరల్ అలయన్స్ నిర్మించింది. అందులో అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా. సో అమెరికాకు అతిపెద్ద మిత్రదేశం జపాన్ సెక్యూరిటీ మొత్తం అమెరికానే చూసుకుంటుంది. జపాన్కు చెందిన ఒకినావో దీవిలో అమెరికా స్థావరం ఉంటుంది. అలాంటి జపాన్, సౌత్ కొరియాలు చైనాతో కలిశాయి. జపాన్, సౌత్ కొరియా, చైనా ఇటీవల మీట్ అయి మనము ఈ ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో వాణిజ్య సంబంధాలని మరింత పెంచుకోవాలని నిర్ణయించాయి. అంటే అమెరికా మిత్రదేశమైన జపాన్ తనకు అంతగా మిత్రదేశం కానీ చైనాతో ఒప్పందానికి సిద్ధపడ్డాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత రాష్ట్రపతికి లేఖ రాశాడు. 75 years ఆఫ్ ఇండియా చైనా ఫ్రెండ్షిప్ను మరింత డెవలప్ చేసుకుని, ఇవాళ అన్ని పత్రికలు వచ్చింది చూడండి, భారత్కు చైనా హస్తము అని. సో ఇండియాకు చైనాకు బార్డర్ డిస్ప్యూట్ ఉంది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో భారతదేశం సభ్యదేశం. అలాంటి భారతదేశంతో చైనా వాణిజ్యాన్ని పెంచుకోవడానికి సిద్ధపడింది. ఇండియా కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. మీకు యూరప్ అమెరికాకు అతిపెద్ద మిత్ర కూటమి, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్. అలాంటి యూరప్ చైనాకు దగ్గరైంది, యూరప్ ఇండియాకు దగ్గరవుతోంది. సో ఎవరు ఇందులో మరి ట్రంప్ చెప్పింది నిజమా? మరి ట్రంప్ చెప్పినట్టు 75 దేశాలు ప్రాధేయపడితే, సాగిలపడితే, ప్లీజ్ సార్ అని బతిలాడితే నేను ఆపాను అన్నాడు. ఇది నిజం కాదు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. కెనడా అమెరికా పైన సుంకాలు విధించింది, అందరూ అటాక్ చేస్తున్నారు. అఫ్కోర్స్ చైనా చాలా మరింత బెల్లిజరెంట్గా, అంటే మరింత దూకుడుగా అమెరికాపై రియాక్ట్ కావచ్చు. కానీ మిగతా దేశాలు ఏవి ఊరుకోలేదు, ఇంక్లూడింగ్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ అన్ని ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయని ప్రకటించాడు. జపాన్ ప్రైమ్ మినిస్టర్, మీకు కెనడా ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు, అమెరికాతో భాగస్వామ్యం స్నేహబంధం ముగిసింది అన్నాడు. ముగిసింది అని యూరప్ ప్రకటించింది, ఇక అమెరికాతో మాకు సంబంధమే లేదు అని. సో కానీ ట్రంప్ ఏమంటున్నాడు? లేదు అందరు నా దగ్గరికి కాలబేరానికి వచ్చారు అంటున్నాడు. అంటే మరి ట్రంప్ చెప్పే నిజమా? మరి ఎందుకు అయి ఉంటుంది అంటే ప్రపంచ ఎకానమీ కాస్త సివియర్గా ఎఫెక్ట్ అయింది. అందులో అమెరికా ప్రజలపైన తీవ్రమైన భారం పెరుగుతోంది. ఆల్రెడీ అమెరికా 50 దేశాల్లో, అమెరికాలో 50 రాష్ట్రాల్లో ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ట్రంప్కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైంది. ఆఖరికి ఇలాన్ మస్క్ యూరప్తో 0 టారిఫ్ జోన్ కావాలి అని అంటున్నాడు. అలాగే మీకు ట్రంప్ పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీ సెనేటర్ టెడ్ క్రూజ్ లాంటి వాళ్ళు, గ్రాస్లీ లాంటి వాళ్ళు, సో మీకు ఓపెన్గానే
వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఒక 6 డజన్ రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రాస్లీ అనే అతనైతే ఏకంగా ఈ హాజ్ మూవ్డ్ ఏ బిల్ ఇన్ అమెరికన్ కాంగ్రెస్. టెడ్ క్రూజ్ ఐ థింక్ వ్యతిరేకించాడు. గ్రాస్లీ అయితే ఈ హాజ్ మూవ్డ్ బిల్. ఏం బిల్ ఇది? బైపార్టిజన్ బిల్. అంటే ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీతో కలిసి, ట్రంప్ ప్రత్యర్థి పార్టీ డెమోక్రటిక్ పార్టీతో కలిసి బైపార్టిజన్ బిల్లు పెట్టాడు. ఈ బిల్లు లక్ష్యం ఏంటి అంటే దేశ అధ్యక్షునికి టారిఫ్లు విధించడంలో ఉండే అధికారాల్ని నియంత్రించడం. అంటే లిమిట్ ద పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ ఇంపోజింగ్ టారిఫ్స్. ఉదాహరణకి ఈ బిల్లులో ఏముందంటే దేశ అధ్యక్షుడు టారిఫ్ విధిస్తే వితిన్ 48 అవర్స్ కాంగ్రెస్కు తెలియజేయాలి రీజన్. ఎవ్రీ టారిఫ్, ప్రతి టారిఫ్కు రీజనింగ్ చెప్పాలి. ఇది ఒక రూల్ పెట్టాడు ఆ ప్రపోజ్ బిల్లు. రెండవది ఏం పెట్టాడు? ఒకవేళ 60 రోజుల్లో దేశ అధ్యక్షుడు విధించిన టారిఫ్లు గనక కాంగ్రెస్ ఆమోదం పొందకపోతే ఆ టారిఫ్లు చెల్లవు అని కూడా పెట్టాడు. చూడండి, ఇవన్నీ ద రిపబ్లికన్ మెంబర్స్ ఓపెన్ అనే టెడ్ క్రూజ్ అన్నాడు, వీ విల్ సీ ఎ బ్లడ్ బాత్ ఇన్ మిడిల్ టర్మ్ ఎలక్షన్స్. మధ్యంతర ఎన్నికల్లో రక్తపాతాన్ని చూస్తామన్నాడు. ప్రపంచంలో ఉన్న స్టాక్ మార్కెట్స్ పతనమైపోతున్నాయి. ట్రంప్ ఈ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అమెరికన్ స్టాక్ మార్కెట్లో 11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. $11 ట్రిలియన్, 11 లక్షల కోట్ల డాలర్లు. ఒక్క ఈ టారిఫ్స్ లిబరేషన్ డే అని ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 6 లక్షల కోట్లు ఆవిరైపోయింది. అంత భారీ ఎత్తున అమెరికన్ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికాలో ట్రంప్ చెప్పినట్టు ఇన్ఫ్లేషన్ తగ్గడం లేదు, పెరుగుతాయి. ఎందుకంటే ఇంకా టారిఫ్ నిన్న నుంచి అమల్లోకి వచ్చాయి. మళ్ళీ అమల్లోకి వచ్చిన వెంటనే పాస్ బటన్ నొక్కాడు. విచిత్రం ఏంటంటే ట్రంప్ 2 ఏప్రిల్ రోజు ప్రకటించాడు, 9th ఏప్రిల్ మార్నింగ్ 9:30కి అమల్లోకి వచ్చాయి. మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ దాన్ని ఆపేశాడు. కానీ వాస్తవంగా ఇప్పుడు మళ్ళీ 90 రోజుల దాకా టారిఫ్స్ అమల్లోకి రావు. సో అందువల్ల అమెరికన్ కన్జ్యూమర్స్ పైన ఇంకా భారము పడకముంది, ఓన్లీ భారం పడుతుంది అని. ఈలోగానే ఇంత వ్యతిరేకత వచ్చింది. ఇక భారమే పడితే ఏమవుతారు? ఖచ్చితంగా అమెరికాలో వ్యతిరేకత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అమెరికాలో ప్రతి వస్తువు ఖరీదవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా చైనా నుంచి $440 బిలియన్ ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ అమెరికాకు వచ్చిన చైనా దేశ ఉత్పత్తులు, అంటే చైనీస్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా లేదా అమెరికాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా $440 బిలియన్. సో $440 బిలియన్ అంటే ఎంత? 44,000 కోట్ల డాలర్ల చైనా వస్తువులు అమెరికాలో అమ్ముడుపోయాయి లాస్ట్ ఇయర్. ఇవన్నీ ఖరీదైతాయి అంటే ఎన్ని ధరలు పెరుగుతాయో మీరు ఆలోచించండి. ఈ టారిఫ్ల వల్ల అనేక రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. మీకు ఆల్రెడీ ఏ టారిఫ్ లేకముందే అమెరికాలో ఎగ్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ ఇయర్ ఇంకా 20% పెరుగుతుందని అమెరికన్ షెల్ఫ్లలో ఎగ్స్ దొరకడం లేదు, ఆ పరిస్థితికి వచ్చింది. మీరు ఉదాహరణలతో సహా నేను గతంలో చెప్పాను, మరోసారి కూడా చెప్తున్నాను. ఇప్పుడు అమెరికాలో వినియోగించే అవకాడో ఇది పాపులర్ వెజిటబుల్ ఇన్ అమెరికా. ఇప్పుడు మన దగ్గర కూడా అవకాడో తినడం పెరుగుతోంది ఈ మధ్య కాలంలో. సో ఆ అవకాడో మీకు 90% మెక్సికో నుంచి వస్తాయి. అమెరికాలో వినియోగించే అవకాడోలో 90% మెక్సికోలోనే తయారవుతాయి. అమెరికాలో వాడతారు మ్యాపిల్ సిరప్ అని, చాలా ఎక్కువగా వాడతారు. సో షుగర్ తక్కువ కంటెంట్ ఉంటుంది. ప్రపంచవ్యాపితంగా గ్లోబల్ ప్రొడక్షన్ ఆఫ్ మ్యాపిల్ సిరప్లో 75% కెనడాలో ఉంటాయి. అమెరికాలో ఇప్పుడు ఈ కార్ల ధరలు $4,000 to $10,000 ఆన్ ఈచ్ కార్ పెరగబోతోంది. 2024లో అమెరికా 80 లక్షల కార్లు దిగుమతి చేసుకుంది. అమెరికాలో ప్రజలు కొనే ప్రతి 2 కార్లలో ఒక కారు ఇంపోర్టెడ్ కారే. అంటే 80 lakh కార్స్ దిగుమతి చేసుకుంది. దాని టోటల్ విలువ $240 బిలియన్, 24,000 కోట్ల డాలర్లు. ఇవి కాక అమెరికన్ కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి చేసే కార్లలో కూడా అనేక రకాల కాంపోనెంట్స్, విడిభాగాలు ఇతర దేశాల నుంచి వస్తాయి. నేను అమెరికా, కెనడా, మెక్సికో ఆటో ఇండస్ట్రీ హైలీ ఇంటగ్రేటెడ్, ఇవన్నిటి ధరలు పెరుగుతాయి.
ఇప్పుడు మన ఇండియా $11 బిలియన్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఎగుమతి చేస్తుంది, $1,100 కోట్ల. మన ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు ఇవన్నీ కాస్ట్లీ అయిపోతాయి. ఇవన్నీ ఇంకా అమెరికాలో ఆ ప్రభావం పడలే, ఎందుకంటే అమెరికా ఇంకా టారిఫ్ అమల్లోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఆపాడు కూడా. పడకముందే ఇంత గందరగోళం అంటే రిసెషన్ ఫియర్స్ పెరుగుతున్నాయి. రోజు రోజుకు రేటింగ్ ఏజెన్సీస్ రిసెషన్ ప్రాబబిలిటీని పెంచుతుంది. ఉదాహరణలతో చెప్పాను, గోల్డ్మెన్ సాక్స్ 40%, 20%, 40% చేసి ఇప్పుడు 60% చేశారు. సో ఆల్మోస్ట్ నిన్న అమెరికన్ సిఇఓస్ పైన సర్వే చేస్తే 70% అబోవ్ రిసెషన్ రావచ్చు అని చెప్పారు. సో అమెరికన్ ఎకానమీ రిసెషన్ రావచ్చు, గ్లోబల్ రిసెషన్ రావచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ట్రంప్ ఇస్ ఎ పొలిటీషియన్. బహుశా ఈ వ్యతిరేకత గమనించి ఉండాలి, అందుకు కాస్త దీనికి విరామం ప్రకటించి ఉండాలి. ఇది మొదటి ఎక్స్ప్లెనేషన్. రెండవ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ట్రంప్ లక్ష్యం ఏంటి అల్టిమేట్గా, తాను 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి పొలిటికల్ లక్ష్యం, తాను చాలా బలవంతుణ్ణి, తాను అమెరికాను చాలా బలంగా మారుస్తాను. ఈ మెసేజ్ స్ట్రాంగ్ మ్యాన్ మెసేజ్ అమెరికన్ పీపుల్కి ఇవ్వాలి. నేను మాట అన్నాడు, ఐ నో వాట్ ద హెల్ ఐఎమ్ డూయింగ్, యూ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేనేం చేస్తున్నానో మీకు తెలుసు, అందుకే మీరు నాకు ఓటేశారు అని అమెరికా ప్రజలను ఉద్దేశించి ఐ నో వాట్ ద హెల్ ఐఎమ్ డూయింగ్, యూ నో వాట్ ఐఎమ్ డూయింగ్, దట్స్ ద రీజన్ యూ హ్యావ్ ఓటెడ్ ఫర్ మీ అన్నాడు. అంటే ట్రంప్ ఉద్దేశం ఏంటి, అమెరికన్ ఓటర్లను అపీల్ చేయడం. చూడండి, 75 కంట్రీస్ ట్రంప్కు కాలబేరం వచ్చాయి. అందుకే నిన్న మాట్లాడినప్పుడు ఒక నీచమైన భాష కూడా వాడుతూ మాట్లాడాడు. ఇవాళ అన్ని పత్రికల్లో వార్తలు వచ్చింది. సో ట్రంప్ చెప్పదలుచుకున్నది ఏంటి, 75 దేశాలు ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వీళ్ళు హ్యావ్ ఎ డీల్ సార్ అనుకుంటూ వస్తున్నారని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడాడు. సో ట్రంప్ ఉద్దేశము తానొక పవర్ఫుల్ లీడరు, అమెరికాను గ్రేట్గా మారుస్తున్నా అని ఒక మెసేజ్ పంపడం, పొలిటికల్ మెసేజ్. ఆ మెసేజ్ ఆల్రెడీ పంపించేశాడు. ఇంకా థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎకనామిక్ మెసేజ్ ఏంటి. ఎకనామిక్ మెసేజ్ ఏంటి అంటే ఈ వాంట్స్ డీల్, అందుకే టైలర్ డీల్స్ అన్నాడు. అన్ని దేశాలను బెదిరించి అదిరించి అమెరికాకు అనుకూలంగా ఉండేలా ఒప్పందం చేసుకోవాలన్నది ట్రంప్ ఆర్థిక లక్ష్యం అయి ఉండాలి. అందుకే మీకు టారిఫ్లు అంటాడు మొదలు. టారిఫ్లు అంటే రెసిప్రోకల్ టారిఫ్, మా దేశం పైన ఎంత సుంకం వేస్తే మేము అంతే సుంకం వేస్తాం, తప్పేముంది ఇందులో అంటున్నాడు. కానీ యూరోప్ ప్రతిపాదించింది, మేము 0కు టారిఫ్లు పట్టుకొస్తాం, అమెరికా కూడా పట్టుకరండి అని ప్రతిపాదించింది. నథింగ్ డూయింగ్ అంటాడు. మరి నీ లక్ష్యమే టారిఫ్లు కదా, ట్రంప్ లక్ష్యమే టారిఫ్లు అయితే ఇలాన్ మస్క్ కోరినట్లే యూరోప్ ప్రతిపాదించింది, లెట్ us హ్యావ్ ఎ 0 టారిఫ్ జోన్. అమెరికా నుంచి వచ్చే వస్తువుల వేటిపైన యూరోప్ సుంకాలు వేయదు, యూరోప్ నుంచి వచ్చే ఏ వస్తువులపైన అమెరికా సుంకాలు వేయకుండా చూద్దాం అన్నాడు. రెసిప్రోసిటీ కదా, ట్రంప్ కోరినట్టు టారిఫ్లు 0కి వచ్చాక ఇంకేం కావాలి. కానీ ట్రంప్ ఒప్పుకుందామని ఒప్పుకోలే. అంటే మరి ఏంటి ఉద్దేశం, ట్రంప్ టారిఫ్లు కాదా. ఇప్పుడు వియత్నాం ప్రతిపాదించింది, వియత్నాం పైన హైయెస్ట్ టారిఫ్ 46% వేశాడు. వియత్నాం ఏమన్నది, మన అమెరికాకు వియత్నాం ఒక ప్రపోజల్ పెట్టింది, మనం మ్యూచువల్గా టారిఫ్ తీసేసేద్దాం. మరి రెసిప్రోసిటీగా యూరోప్ చెప్పినట్టు దాన్ని కూడా ఒప్పుకోలే. ఇక మరి ఏమన్నాడు, దానికి టారిఫ్లే ముఖ్యం కాదు, డెఫిసిట్ ముఖ్యం, అమెరికా ఇస్ రేప్డ్ అన్నాడు. సో మరి డెఫిసిట్ ముఖ్యమా అంటే ఇజ్రాయెల్కు అమెరికాకు మధ్య అమెరికాకు వ్యతిరేకంగా డెఫిసిట్ ఉంది. సో నెతన్యాహు అమెరికాకు వెళ్ళి ట్రంప్కు ప్రతిపాదించాడు, ఇప్పటి వరకు అమెరికా వస్తువులు ఇజ్రాయెల్లో రావటానికి ఉన్న బ్యారియర్స్ అన్నీ తొలగిస్తాం, అమెరికాకు ఉన్న లోటు కూడా మేము లేకుండా చేస్తాం. అంటే ఇజ్రాయెల్ విల్ వైప్ అవుట్ ఇట్స్ సర్ప్లస్, ట్రేడ్ సర్ప్లస్. అంటే ఇజ్రాయెల్ అమెరికా నుంచి ఎక్కువ వస్తువులు కొంటుంది, డెఫిసిట్ లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇంకేంటి మరి, టారిఫ్లు అంటే కాదంటివి, డెఫిసిట్ అంటేవి. డెఫిసిట్ లేకుండా చేస్తున్న ఇజ్రాయెల్తో ఒప్పుకోవాలి కదా, మళ్ళీ ఒప్పుకోనట్టాడు. అంటే మరి డెఫిసిట్ కాదు టారిఫ్లో మరి ఏంటి అంటే, అమెరికన్ ప్రతినిధి ట్రంపే చెప్పాడు, ఇజ్రాయెల్కు నేను $4 బిలియన్ మేము ఎవ్రీ ఇయర్ సైనిక సాయం చేస్తున్నాం, దాని సంగతి ఏంటి అంటాడు. అంటే టారిఫ్ కాదు, డెఫిసిట్ కాదు, మరి ఇప్పుడు మేము ఇచ్చే సాయం. అందుకే నేను అమెరికన్ అధికార ప్రతినిధే చెప్పారు, టైలర్ డీల్ అని ట్రంప్ వాడితే విలేకరులు అడిగారు, వాట్ ఈజ్ టైలర్ డీల్ అని. అంటే ఒక్కొక్క కంట్రీకి కస్టమైజ్ చేస్తాం, ఆ కంట్రీకి మేము ఇచ్చే సాయం ఎంత, ఆ కంట్రీలో దగ్గర మేము మిలిటరీ ఎంత పెట్టాం, ఆ కంట్రీ మిలిటరీ పైన మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, అవి కూడా పరిగణలోకి తీసుకుంటామన్నాడు.
ఇదివరకే జపాన్ విషయంలో ఇదే మాట ట్రంప్ చెప్పాడు. జపాన్ ఒకినావా దీవిలో జపాన్ కి సంబంధించిన ఐలాండ్లో అమెరికా మిలిటరీ స్థావరం ఉంది, దానికి మేము బోలెడంత ఖర్చు పెడుతున్నాం అని మాట్లాడాడు. వాస్తవంగా అక్కడ మిలిటరీ బేస్ ఉన్నందుకు జపాన్ డబ్బులు చెల్లిస్తుంది. ట్రంప్ అబద్ధం ఆడుతున్నాడు, బట్ స్టిల్ అబద్ధమైన ఆడాడు. సో ఇప్పుడు విచిత్రం ఏంటంటే మేము సైనిక సాయం లెక్క ఇప్పుడు ఇజ్రాయెల్కు $4 బిలియన్ ఇస్తున్నాం అంటాడు. అంటే దాన్ని బట్టి ఏంది, టారిఫ్లు కాదు, డిఫెన్స్ కాదు, అంటే యు ఆర్ సంథింగ్ ఎల్స్ అగైన్. సో అల్టిమేట్గా ఏంటి ట్రంప్ లక్ష్యము, అన్ని దేశాలని ఎకనామిక్గా దోచుకోవడం ట్రంప్ లక్ష్యం. అంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ను ఎకనామిక్గా ఆ దేశాలను పీల్చేసి అమెరికాకు ఉపయోగపడేలా మార్చుకోవాలి, తద్వారా అమెరికా ప్రజలకు తాను హీరో కావాలి అని లక్ష్యం. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారే, ఇది ఎంతకాలం నడుస్తుంది? ఒకప్పటి అమెరికాకు ప్రపంచాన్ని అలా శాసించగలిగే సామర్థ్యం ఉందా? ఆల్రెడీ ప్రపంచం రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. అమెరికాకు వ్యతిరేకంగా ఇంతకుముందు చెప్పినట్లు అమెరికాకు శత్రు దేశమైన చైనాతో అమెరికాకు మిత్ర దేశమైన జపాన్ కలుస్తోంది. అమెరికా ఫ్రెండ్స్ ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో జపాన్ అండ్ సౌత్ కొరియా. చైనాకు జపాన్కు వైరం, బార్డర్ డిస్ప్యూట్ ఉంది. అలాంటిది చైనా, జపాన్, సౌత్ కొరియాలు కలిసి ఉమ్మడిగా ఈ టారిఫ్లు ఎలా ఎదుర్కొందామని చెప్పి చర్చలు మొదలుపెట్టాయి. చైనా ఇండియాకు ప్రతిపాదించింది. ఇండియాకు చైనాకు ఇంత వివాదాలు ఉన్నాయి, సరిహద్దు డిస్ప్యూట్స్ ఉన్నాయి. అలాంటిది చైనా ఇండియాకి ఏం ప్రతిపాదించింది? రెండు ప్రపంచంలో అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, చైనాలు ట్రంప్ టారిఫ్ల పైన కలిసి పోరాడదామని ప్రతిపాదించింది ఇండియాకు. యూరప్ ఇండియాతో సంబంధాల కొరకు ఎదురు చూస్తోంది. యూరోపియన్ కమిషన్ చైర్మన్ 21 మంది యూరోపియన్ కమిషనర్లు, అంటే వివిధ దేశాల ఉన్నత స్థాయి అఫీషియల్స్తో ఇండియాకు వచ్చారు. సో యూరప్ యూనియన్ చైనాతో ట్రేడ్ డీపెన్ చేసుకోవాలని నిర్ణయించుకుంటోంది. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? ప్రపంచం తిరగబడుతోంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. అందువల్ల ట్రంప్ అనుకున్నట్లుగా ప్రపంచాన్ని మొత్తాన్ని మెలకలు తిప్పి తాను అనుకూలమైన, ఆయన భాషలో చెప్పాలంటే టైలర్ డీల్ కుదుర్చుకోగలరా, లేదా ప్రపంచమే తిరగబడి అమెరికాకు జవాబు చెప్తుందా చూడాలి. ఇప్పటి వరకు ప్రపంచం అంత దాసోహం అయ్యటానికి రెడీగా లేదు. ఎందుకంటే కెనడా, ఈ మెక్సికో, జపాన్, సౌత్ కొరియా, యూరప్ అందరూ తిరగబడుతున్నారు ఎక్సెప్ట్ ఇండియా. ఇప్పటి వరకు ఏ దేశము, ఇండియా ఒక్కటే ట్రంప్ను అర్థం చేసుకుంటాం మేము అని మాట్లాడుతున్నాడు. పీయూష్ గోయల్ నిన్న ఫస్ట్ పోస్ట్కి ఇచ్చినటువంటి పాల్కీ శర్మకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సో మేము అర్థం చేసుకోగలం ట్రంప్ ఎందుకు ఇస్తున్నాడు అనే రీతిలో ఒక రకంగా ట్రంప్ను సమర్థించే విధంగా మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకు, చైనాకు పెద్ద ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది, అలాగే మరి అమెరికాకు కూడా ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది. ట్రంప్ మరి ఏం చేస్తాడన్నట్టు డిఫెండ్ చేసేలా మాట్లాడారు. సో ఒక్క ఇండియా మినహా ట్రంప్ను ఎవరూ సమర్థించడం లేదు. మిగతా అందరూ మనం నరేంద్ర మోడీ ప్రభుత్వం మినహా ప్రపంచంలో మిత్రులందరూ కూడా తిరగబడుతున్నారు. మరి ఎంతవరకు ఈ రెసిస్టెన్స్ ఉంటుంది? రాజీ పడతారా? మరి అమెరికానే వెనక్కి తగ్గుతుందా? ఇదొక వార్. ఈ వార్లో వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ 90 రోజుల పాటు విరామం ప్రకటించాడు. ఒక రకంగా ట్రంప్ను ఎదిరించిన దేశాలని విజయం సాధించినట్టే కదా. సో మరి ఆ 90 రోజుల తర్వాత ఏం జరుగుతుంది? ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? ట్రంప్ను వెనక్కు తోస్తారా ప్రపంచం? ట్రంప్తో ప్రపంచం రాజీ పడుతుందా? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ టు బి వాచ్. ఇప్పటికిప్పుడు ఆన్సర్ లేదు. ఇప్పటి వరకైతే వరల్డ్ ఈజ్ స్ట్రాంగ్లీ రియాక్టింగ్ టు ట్రంప్. దాంతో ట్రంప్ ఒక అడుగు వెనక్కేశాడు, మళ్ళీ 2 అడుగులు ముందుకు వేస్తాడా, వేయకుండా ప్రపంచంలో వివిధ దేశాలు ఆపుతాయో చూడాలి. టారిఫ్ల విషయంలో చైనాపై మాత్రం ట్రంప్ ఇంకా సీరియస్గానే ఉన్నట్టు కనిపిస్తుంది.